నిజానికి ఇవంతా ఇలా ఉంటే ఇక్కడ పర్సనల్ దాడులు, ఇదే ఆంధ్రప్రదేశ్లో పర్సనల్ అసాసినేషన్, రాజకీయ పార్టీ నాయకులు ఒకరినొకరు దుర్భాషలాడుకోవడం, బూతులు మాట్లాడుకోవడం, వీళ్ళ ప్రైవేట్ జీవితాన్ని వాళ్ళ ప్రైవేట్ జీవితాన్ని తీసుకొచ్చి పబ్లిక్లో పెట్టి బజారులో పెట్టుకోవడం, ఇలాంటి కార్యక్రమాలలో కాస్త ముందుకి దూకుడుగా వెళుతున్నారే తప్ప అభివృద్ధి విషయంలో ఒక అఖిలపక్ష సమావేశంగా అందరూ కలిసి రాష్ట్ర విభజన తరువాత రాజకీయం రాజకీయమే, రాష్ట్రం రాష్ట్రమే, ప్రజల అవసరాలే అనే ఒక ఎజెండాని ఒక అందరూ కలిసి పనిచేయాల్సిన తీరు మాత్రం ఆంధ్రప్రదేశ్లో లేదు. ఇది వాస్తవం. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగానే అక్కడ రాజకీయాలు ఉంటాయి, రాజకీయ పార్టీ నాయకుల విధానం ఉంటుంది. మరీ చెప్పాలంటే ఒక పార్టీ చేసే ఒక రకమైన దాడి ఏదైతే ఉందో ఆ దాడిని తిప్పికొట్టడానికి వీళ్ళు కత్తులు నూరుకోవడానికే సమయం సరిపోతున్న పరిస్థితి ఉంది. రైట్, అంటే ఒక డైరెక్ట్గా చెప్పాలి అంటే ఇది, అంటే అది బూతుల దాడి కావచ్చు, లేదంటే రకరకాల దాడులు ఉంటాయి. ఆ దాడులను ఎదుర్కోవడానికి వీళ్ళు కత్తులు నూరుకోవడానికే సమయం సరిపోతూ ఉంది. కానీ ఇక్కడ అభివృద్ధి వైపు ఎంత చేయగలుగుతున్నారు అనేది చూడాలి.